నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత సరళ తాత్పర్యంతో శ్లోకాలు మనం ఇక్కడ చెప్పుకుందాము. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ. అర్జునుడు ఇలా పలికాడు. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీకృష్ణ, నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా సర్వకర్మ ఫల త్యాగాది రూపమైన పంచశీల భక్తి విధానంతో సగుణ బ్రహ్మ స్వరూపుడవై విశ్వరూపధారివై ఉన్న నిన్ను అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో ధ్యానించే భక్తులు కొందరున్నారు. మరికొందరు భక్తులు ఏ రకమైన గుణాలు కానీ లక్షణాలు కానీ లేకుండా ఏ ఇంద్రియాలకు అందకుండా ఉండే నిర్గుణ పరబ్రహ్మను అఖండ నిష్ఠతో ఉపాసన చేస్తున్నారు. ఈ రెండు రకాల వారిలోనూ ఉత్తమ యోగవేత్తలు ఎవరు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానం. శ్రీ భగవానువాచ. మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తావుపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. అర్జున, ఎవరైతే పంచశీలాత్మకమైన అనన్య భక్తితో కూడిన వారై తమ మనస్సును పరిపూర్ణమైన ఏకాగ్రతతోనూ విశ్వాసంతోనూ విశ్వరూపధారినైన నా మీద నిలబెట్టి అవిచ్ఛిన్నంగా ఉపాసన చేస్తారో వారే వీరందరిలోకి సర్వోత్తమ యోగులని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇంకా ఇంకొక శ్లోకాలు 2 తర్వాత చెప్పుకుందామండి. జై గురు.